జనసేన పార్టీ శివాజీపాలెం కార్యాలయంలో వంశీకృష్ణ శ్రీనివాస్ మీడియా సమావేశంలో ప్రస్తావించిన అంశాలు. నాకు ఇంతటి మెజారిటీతో గెలిపించిన సౌత్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. ప్రజలు నాకు బాధ్యతను పెంచారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తా. జగదాంబ నుంచి పూర్ణ మార్కెట్ రోడ్లో ప్రయాణం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. త్వరలోనే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా. నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరణ చేయిస్తా. ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా నెరవేరుస్తా. ప్రజలకు అభివృద్ధికి, రాష్ట్ర సంక్షేమం కోసం మాత్రమే ఓటు వేశారు. ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతా అనే నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలి తప్ప నేనే హిట్లర్లా పాలిస్తా అంటే అవ్వదు. అందుకే రాష్ట్ర ప్రజలు కూడా ఎన్నడూ లేని విధంగా తీర్పు ఇచ్చారు. పవన్ ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తా అని అన్నారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర చరిత్రలో కన్నీ విని ఎరగని రీతిలో నాకు ఓటు పర్సెంటేజ్ ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకు ఇంకా బాధ్యత పెంచారు వాళ్ళు. ఆ బాధ్యతను నెరవేరుస్తారని చెప్పేసి వాళ్ళకి హామీ ఇస్తూ, ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా చేయని విధంగా నేను వర్క్ చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాను. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఆయన ఏ విధంగా నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఇచ్చారో అదేవిధంగా నేను గిఫ్ట్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో పార్టీ కోసం, ఆయన ఆశయాల కోసం నేను పనిచేస్తానని చెప్పేసి మా బాస్కు హామీ ఇస్తూ, ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో ఇవాళ జగదాంబ సెంటర్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ ఉన్న రోడ్డు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రోడ్ని అతి త్వరలోనే కంప్లీట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అది చేస్తారు. అలాగే నేను ఒక మెయిన్ హామీ ఇవ్వడం జరిగింది. కొబ్బరి తోట నుంచి పెరీ రోడ్డు వరకు, అంటే దాదాపు పోర్టు వరకు ఉన్నటువంటి ఆ డ్రైనేజీని ఆధునీకరించి కాలుష్యం నుంచి కాపాడుతానని చెప్పడం జరిగింది. అది అతి త్వరలోనే నేను ఆల్రెడీ పోర్టు వాళ్ళతో మాట్లాడాను. సిఎంసి ద్వారా దాని ప్రపోజల్ పెట్టించి ఓల్డ్ సిటీని కాలుష్యం నుంచి కాపాడడంలో 100% అది ఉపయోగపడుతుంది. గ్రీనరీ పెంచి పార్క్ లాస్ట్ వరకు కూడా పార్కులో తయారు చేసి గ్రీనరీ పెంచుతాం. అలాగే చాలా కళ్యాణ మండపాలు అడిగారు. నేను ఒక హామీ ఇచ్చాను వాళ్ళకి, ఒక రైతు బజార్ని ఆ నియోజకవర్గంలో పెడతానని. అది కూడా చేసి తీరుతాం. అలాగే కళ్యాణ మండపాలు, దోబీ ఘాట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా రేపు ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా చేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఈ అద్భుతమైన అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎంత సైలెంట్గా ఉమ్మడి అభ్యర్థులు గెలిపించారో మీరందరూ కూడా చూశారు. నేను గతంలో చాలాసార్లు చెప్పా, ప్రెస్ మీట్లో చెప్పా ఎలా ఉండబోతుందని. అంతకంటే ఇంకా ఎక్కువగానే వచ్చింది తప్ప ఎక్కడా కూడా తగ్గలేదు. ఇవాళ మీరు చూస్తే అభివృద్ధికి ఓటేశారు. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఓటేశారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ దురదృష్టమైనటువంటి పరిపాలన, ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి ప్రజలను రక్షించాలి. యువతను కాపాడుకోవాలి. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవాలి. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి. నిరుద్యోగులు ఎవరు కూడా ఉండకూడదు. ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి జరగాలని చెప్పేసి ఇవాళ ఓట్లు వేశారు తప్ప ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతున్న ఆయనకి ఆయన కళ్ళవుడు ఊహించడు. ఆ విధమైన రిజల్ట్ ఇవాళ ఇవ్వడం జరిగింది. కాబట్టి నాయకులకు అందరూ కూడా హెచ్చరిక ఇది, ప్రజలకు నచ్చేటట్టుగా పరిపాలన చేయాలి తప్ప నేను మోనార్క్ని, నేను ఒక హిట్లర్ని, నేను ఈ విధంగా ఉంటే నేను చెప్పినట్టు వినాలి ప్రజలు, నాయకులు అని చెప్పేసి అహంకార ధోరణి ప్రదర్శిస్తే ఏ విధంగా ఉంటుందో అహంకారానికి సమాధానం ప్రజలు ఇచ్చారు. కాబట్టి
ఇది ఒక రాజనీతిగా తీసుకొని అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు అనుగుణంగా పరిపాలించాలి అని చెప్పేసి ఇవాళ అలాంటి ఒక అద్భుతమైనటువంటి తీర్పుని ఇవాళ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రపతి. ఇంకెవరు చేరకూడదు. నేను ఆ నలుగురినే నమ్ముతాను. ఆ నలుగురు చెప్పిందే జరుగుతుంది తప్ప ఎవరు కూడా నాయకులు కాదు. నేను బటన్ నొక్కుతాను, మీరు వెళ్ళిపోయి దండుకొచ్చేయండి అని చెప్పే పద్ధతిలో జరిగింది కాబట్టి ఇంత ఘోర పరాజయాన్ని చూశారు. ముఖ్యంగా వాళ్ళ ఎమ్మెల్యే ఒకరు ఎమ్మెల్యే ఒకరు చెప్పడం జరిగింది. మొన్న నేను చూశాను. కరెక్ట్, నమస్కారానికి ప్రతి నమస్కారం ఎవరైనా చేస్తారు. కనీసం మంత్రులు కానీ ఎమ్మెల్యే పురుగులు చూసినట్టు చూసిన వ్యక్తి ధనంజయ రెడ్డి గారు. నమస్కారం పెడితే కనీసం ఎలా కూడా చూడండి, ఇలా మూర్ఖంగా అయిపోయేవాడు. అంత అహంకారం ఎవరిస్తే వచ్చింది మీకు? అది ప్రజలిస్తే వచ్చింది. ఎందుకు నీకు అంత అహంకారం? సేమ్ ఆ చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి గారు ఒక అన్నారు, ఆయన అలాగే ఉండేవాడు. మనుషులతో మాట్లాడి అసలు నిలబడి ఒక నిమిషం. ఈ అహంకారానికి సమాధానం ప్రజలు ఆ విధంగా రిపోర్ట్ ఇచ్చారు తప్ప ఇంకోటి కాదు. అహంకారాన్ని తగ్గించుకుంటే ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలతో ఉండాలి తప్ప ఈ అహంకారాన్ని నింపుకొని అన్ని వ్యవస్థలు ఎక్సైజ్ పాలసీని నాశనం చేశారు, శాండ్ పాలసీని నాశనం చేశారు. ఇలా రైస్ వ్యాన్లు అంట, వ్యాన్లు పెట్టేసి వాళ్ళని నాశనం చేశారు. లక్షల మంది బతికేవాళ్ళు లెక్కర్ షాపులు, అది నాశనం చేశారు. బ్లాక్ మెటల్ మార్చేసి నాశనం చేశారు. ఒకటి కాదు, మైనింగ్ పాలసీ అంతా సర్వనాశనం వాళ్ళకి అనుగుణంగా. ఇవన్నీ అంటే దుర్మార్గమైన పరిపాలన చేశారు కాబట్టి అలాంటి రిజల్ట్ వచ్చిందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. వీసీగా ఈ రోజు కూడా ప్రవర్తించలేదు. అక్కడ ఒక కంచె ఏర్పాటు చేసుకున్నాం. ఎవరో పెద్ద టెర్రరిస్టులు చూసారా? ఆ టెర్రరిస్టులు ఉండే విధంగా చుట్టూ కంచె ఏర్పాటు చేసుకొని ఒక 10 మంది భటులను పెట్టుకున్నాడు. ఎక్కడేం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ నేను చెప్తా ఉన్నా. ఆ కంచె అతి త్వరలోనే తీయిస్తాం. దీని గతంలో ఏ విధంగా స్వేచ్ఛగా ఉందో ఆంధ్ర యూనివర్సిటీ, అదే విధంగా అలాంటి వాతావరణం తీసుకొస్తాం. నేను ఒకటే కోరుతా ఉన్నా, వీసీ ప్రసాద్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో ప్రజలతో పాటు అక్కడున్న ఎంప్లాయీస్, స్టూడెంట్స్ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఆయన ఏరియాలోకి వెళ్తే ఏ క్షణంలోనైనా ఆయన మీద దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి సిపి గారు మీరు ఆయనకి రక్షణ కల్పించండి. నాకు తెలిసి ఆయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కూడా పిలిచి అక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడు నాకు కూడా తెలుసు కాబట్టి ఆయన మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది అక్కడ. సో అతను ఎటువంటి అర్హుడే కాదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఏజెంట్గా పనిచేశాడు. ఈ ప్రాంత ఉత్తరాంధ్రాకి మొత్తం పదవులు డిసైడ్ చేసిన వ్యక్తి ఆయనే. ఈ ఉత్తరాంధ్రాన్ని మొత్తం పాడు చేసింది కూడా ఆయనే. ఇక్కడ నాయకుల మీద అందరి మీద కూడా బ్యాడ్ రూపెట్లు ఇచ్చి రకరకాలుగా చేసిన వ్యక్తి ఆయనే. ఏయుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా చేసింది ఆయనే. ఆయన ఛాంబర్స్ వాడారు, ఆయన బంగ్లా వాడారు, ఆయన బంగ్లాలోని సర్వేలు చేశారు. సర్వస్వం అక్కడే జరిగింది కాబట్టి ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది.